కాకినాడ జగన్నాథపురం చిక్కాలవారి వీధిలో శ్రీరామనవమి కమిటీ ఆధ్వర్యంలో వాసంశెట్టి వీర రాఘవమ్మ పేరు మీద వారి కుమారుడు వాసంశెట్టి వెంకట శ్రీనివాస సౌజన్యంతో గత 24 సంవత్సరాలుగా నిరుపేదలకు చీరలు, దుప్పట్లు, కిరాణా సామాగ్రి, బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ చౌడిపల్లి ప్రసాద్ మాస్టర్, గుబ్బల రాధాకృష్ణ మాస్టర్, దశరథ్, శ్రీరమ్య, రవికిరణ్ చేతుల మీదుగా నిరుపేదలకు వస్త్రాలు, కిరాణా సామాగ్రి, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 24 సంవత్సరాల నుండి పేద ప్రజలకు చీరలు, కిరాణా సామాగ్రి, బియ్యం పంపిణీ చేస్తున్నామని, కరోనా కష్టకాల సమయంలో కూడా అందజేశామని, 50 చీరలతో ప్రారంభమై 350కి పైగా చీరలు అందజేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా శ్రీరామ నవమి కమిటీ సభ్యులు ప్రోద్బలంతో నిర్వహించడం చాలా సంతోషకరమైనదిగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ నవమి కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిరంజీవి వాసంశెట్టి శ్రీనివాసరావు ఎన్ఆర్ఐ ఫ్రమ్ కాకినాడ, గుబ్బల రాధాకృష్ణ గారి యొక్క మేనలుడు చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసి 23 సంవత్సరాలు విజయవంతం చేసుకుని 24వ సంవత్సరంలో కూడా చిక్కాలవారి వీధిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. అందులో భాగంగా సుమారు 350 మందికి 50 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 350 మందికి చక్కటి వస్త్రాలు, సుమారు 800 రూపాయలు విలువ ఉన్నటువంటి చీరను, 5 కేజీల రైసు, 1/2 కేజీ పెసరపప్పు, ఆయిల్ 1/2 లీటర్ ఆయిల్ ప్యాకెట్ను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా శ్రీ గుబ్బల రాధాకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. మేము 24 సంవత్సరాల నుంచి కూడా వస్తుంటాం. ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు వారి సుపుత్రుడి దగ్గరికి అమెరికా వెళ్ళినప్పటికీ శ్రీరాముల యొక్క ఆశీస్సులు పొందడానికి మధ్యలోనే మళ్ళా కాకినాడకు విచ్చేశారు. వారి సతీమణి అయినటువంటి పద్మావతి ఆ వదిన గారిని అమెరికాలో విడిచిపెట్టి ఈ కార్యక్రమం కొరకు రావడం జరిగింది. అంతటి చక్కటి దైవభక్తి శక్తి, అమ్మవారి యొక్క ఆశీస్సులు, అయ్యప్ప యొక్క ఆశీస్సులు ఉండబట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా మిత్రుడు రాధాకృష్ణ గారికి, వారి మేనలుడు బాధ్యతగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహింపచేస్తున్నందుకు వారికి, అలానే ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి చిక్కాలవారి రామాలయ కమిటీ వారికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో పాటు ప్రజల యొక్క ఆశీస్సులు, కడు ముసలి వాళ్ళకి వితరణ ఇస్తున్నటువంటి ఆ ముసలి వాళ్ళ యొక్క ఆశీస్సులు అందాలని, వీళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేయాలని, వచ్చే సంవత్సరం సిల్వర్ జూబిలీ ఫంక్షన్ మరింత విజయవంతంగా జరగాలని ఆశిస్తూ మా మిత్రుడు రాధాకృష్ణ గారికి, అట్లానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా శిష్యుడు దశరథకు, ఆర్టీసీ చిన్నబాబు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 24వ సంవత్సరం జరుపుతున్నాం. అయితే ఇక్కడ ఈ పందిరికి ఒక ప్రత్యేకత, ఒక గొప్పతనం కూడా ఉంది. సుమారు 150 సంవత్సరాల క్రితం ఇక్కడ రాములు వారు ఉన్నారు. ఈ పక్కన జిమ్ ఉండేది. జిమ్లో ఆంజనేయ స్వామిని పెట్టి దాన్ని బట్టి ఇక్కడ వీళ్ళు ఏంటంటే అందరూ ఆస్తులను పంచుకుంటారు, వీళ్ళు మాత్రం రాముల వారి యొక్క కళ్యాణాన్ని పంచుకుని ఈ శ్రీరామ కమిటీ వారు కళ్యాణం చేయటం. దాంట్లో భాగంగా నేను ఫస్ట్ టైము కౌన్సిలర్ అయినప్పుడు 2002లో నారాయణరావు గారు, వాసు, సురేష్ ఇంకా ముఖ్యులు అందరూ నా దగ్గరకు వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేద్దామండి అని చెప్పి అన్నప్పుడు ఒక 50 చీరలతో ఈ కార్యక్రమం మొదలెట్టడం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ చీరలతో పాటు బియ్యం కూడా ఇవ్వాలని స్టోర్ బియ్యం ఇచ్చేవాళ్ళం ఫస్ట్లో. తర్వాత ఏంటంటే మా మేనల్డ్ యొక్క సహకారంతో, వీరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని 350 చీరలకు పెంచి ప్రతిదీ కూడా క్వాలిటీకి రాజీ పడకుండా, రేటుకి ఆలోచించకుండా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి ఆ శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు మా మేనల్డ్ మీద, అలాగే ఈ శ్రీరామనవమి కమిటీ మీద కూడా ఉండాలి. ఎందుకంటే మేము చేసేటువంటి కార్యక్రమానికి వీళ్ళ యొక్క సహకారం లేకపోతే మేము చేయలేం. కాబట్టి ఆ శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు, అన్ని అండదండలు కూడా ఈ కమిటీ వారికి ఉండాలని,
ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువగా చేయడానికి ఆ భగవంతుడు మాకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, శక్తిని, ద్రవ్యాన్ని సమకూర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం.